మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా పూరిం ఫెస్టివల్ అనే వేడుక జరుపుకుంటున్నారు. ఇజ్రాయెల్లో ఉన్న యూదులంతా నిజమైన పండుగను, నిజమైన పూరిం ఆనందాన్ని పొందుతున్నారు. వారి శత్రువు, యూదుల నియంత అయినటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ హత్య గావించబడ్డాడు. ప్రపంచ దేశాలన్నీ స్తంభించాయి, యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త పోరాటం, ఇరాన్ చేస్తున్న వ్యతిరేక పోరాటం, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని స్తంభించేలా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అమెరికా చేస్తున్న దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఆపరేషన్ లయర్ రోర్ అని పేరు పెట్టింది. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చేసే ఈ పోరాటం ఇరాన్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు గాని, క్షిపణి ప్రయోగాల కేంద్రాలు గాని దాదాపు 500 ప్లేసెస్ని టార్గెట్గా పెట్టుకున్నారు. దీనికి రెస్పాండ్గా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనే దాన్ని ప్రారంభించింది. ఇరాన్ చేస్తున్న అటాక్స్లో కూడా ఖతర్, బహ్రెయిన్, కువైట్ ఈ 3 దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన సైనిక స్థావరాల మీద దాడి చేస్తుంది. ఈ దాడులు, ప్రతిదాడులు ఈ యుద్ధ వాతావరణంలో ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ చంపబడ్డాడు. టెహ్రాన్లో తన సొంత కాంపౌండ్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించాడు. ఐఆర్జీసీ కమాండర్, రక్షణ మంత్రి ఇలా అనేక మంది ఉన్నత స్థాయి అధికారులు కూడా చనిపోయారు. సో వారి ప్రభుత్వం కుప్పకూలింది. వారి ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ముఖ్య నాయకులు కూడా చనిపోయారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్న అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 2026 ఫిబ్రవరి 28 అతను చనిపోయేంత వరకు కూడా అతనే నియంత పాలనగా ఉన్నాడు. అతనే సుప్రీం లీడర్గా ఉన్నాడు. అసలు ఎవరు ఈ ఖమేనీ? ఎందుకు యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడు? ఎందుకు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అతను చర్చనీయాంశమయ్యాడు అని చూస్తే, ముందుగా మిగతా విషయాలన్నీ ప్రక్కన పెడదాం. యూదుల పట్ల అతనుకున్న విమర్శ, యూదుల పట్ల అతనుకున్న వ్యతిరేకత అతన్ని ఇలా సంబరాలు చేసుకునేలా చేసింది. ఖమేనీ ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఖమేనీ ఇజ్రాయెల్ను నిర్మూలించాల్సిన క్యాన్సర్ కణమని చెప్పి, క్యాన్సర్ కణితి లాంటి దేశం అని చెప్పి ఇలా వ్యతిరేకించేవాడు. 2025లోనే ఒక ప్రభుత్వ టెలివిజన్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. బలవంతంగా యూదులను నిర్మూలిస్తామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా యూదులనే లక్ష్యంగా చేసుకుని కొన్ని టెర్రర్ గ్రూప్స్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లా అనే గ్రూప్ ఉంది, ఇజ్రాయెల్కి ఎగెయినిస్ట్గా, యూదులకి ఎగెయినిస్ట్గా పనిచేస్తుంది. గాజాలో హామాస్ ఉంది, ఇజ్రాయెల్కి యూదులకి వ్యతిరేకంగా. యెమెన్లో హౌతీస్ ఉన్నారు, వీళ్ళు కూడా. అలాగే ఇరాకీ మిలీషియస్. ఈ సంస్థలన్నింటినీ పోషించేది, నిలబెట్టేది, ఆయుధాలనిచ్చేది, నిధులిచ్చేది అన్నిటినీ కూడా ఇరాన్ మాత్రమే. సో అలా ఇలాంటి ఆర్గనైజేషన్స్, గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ని, యూదుల్ని అణిచివేయాలి అనేటువంటి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఫలితంగా వేలాది రాకెట్లు, ఇజ్రాయెల్ పౌరులు కూడా చనిపోవడం జరిగింది. 2023లో దాదాపు 1200 మంది చనిపోయారు. 2024-25 యుద్ధాల్లో కూడా అనేక మంది చనిపోయారు. యూదుల మీద దాడులు జరుగుతున్నాయి, యూదుల మీద అటాకులు జరుగుతున్నాయి. యూదులను లక్ష్యంగా చేసుకుని నిర్మూలించాల్సినటువంటి టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇక క్రైస్తవుల సంగతికి వస్తే, క్రైస్తవులు కూడా ఖమేనీ ఆధ్వర్యంలో ఇరాన్ క్రైస్తవులు ఇస్లాం నుంచి మారిన మతభ్రష్టులు అని చెప్పి తీవ్రంగా హింసించేవాడు, తీవ్రంగా పరిగణించేవాడు. చర్చిలు మూయించేవాడు, అరెస్టులు చేసేవాడు, దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్షలు విధించేవాడు, కొరడా దెబ్బలు కొట్టేవాడు. ఇరాన్లో ఒక పాస్టర్ని ఉరితీసిన విషయం, అలాంటి శిక్షలు కూడా విధించాడు. ఖమేనీ క్రైస్తవులను, ముఖ్యంగా మతం వారిని టార్గెట్గా చేసుకుని ఇస్లాం రాజ్య భద్రతకు ముప్పుగా భావించిన వారిగా క్రైస్తవులను చూసేవారు. అనేక అణిచివేతలు, శిక్షలు విధించేవాడు. క్రైస్తవులను కొన్నిసార్లు హింసకు గురి చేసేవారు. బలవంతంగా సమాధులు తవ్వించడం, పని చేయించడం ఇలాంటివి కూడా చేసేవాడు. ఇస్లాం మతంలోకి మరలా తీసుకురావడానికి రీఎడ్యుకేషన్ అని, పునర్విద్య అని చెప్పి ఇలాంటివి కూడా అక్కడ కార్యక్రమాలు చేసేవాడు. ఎక్కువగా క్రైస్తవుల ప్రధాన ఆరాధనా రూపం హౌస్ చర్చెస్ అయితే వాటిని క్రమ పద్ధతిలో మూయించి వేసింది. ఈ విధంగా అతని నియంత పాలన అనేది ఆ దేశంలో యూదులకు గాని, క్రైస్తవులకు గాని కఠినమైనటువంటి విషయం అయితే, వారి ప్రజలకు కూడా చాలా విషయాల్లో అక్కడ పెట్టిన రూల్స్ కానీ, ఆడవాళ్ళకు పెట్టిన రూల్స్ కానీ ఇలాంటివన్నీ మాట్లాడితే, అలాంటి కఠినాత్మకమైన వ్యవహార శైలిని చట్టబద్ధం చేసినవాడు వ్యవహారిక కఠినుడు అని అభివర్ణించబడినవాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ భావజానాన్ని కొనసాగించడానికి రాజ్యహింసను ఉపయోగించేవాడు. రాజ్యహింస మంచిది అని చెప్పేవాడు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా అక్కడ ప్రజలు కానీ, షియాయేతరులు అంటే షియాలు కాని ముస్లింలు కానీ, క్రైస్తవులు, యూదులు ఇలాంటి వారు మరింత కఠినాత్మకమైన కాలాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు వ్యతిరేకమైన దూకుడు ప్రచారం చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ఇలాంటి యూదులకు వ్యతిరేకమైన, యూదులను కక్షగట్టి అలాంటి టెర్రరిస్ట్ గ్రూపులను పోషిస్తున్నటువంటి ఈ ఖమేనీ హత్య గావించబడ్డం అనేది యూదులకు, ముఖ్యంగా ఇజ్రాయెల్లో బ్రతుకుతున్న యూదులందరికీ కూడా ఇది నిజమైన పూరిం ఫెస్టివల్ అని వర్ణించబడుతుంది.
ఈ ప్రాంతాన్ని బైబిల్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇరాన్గా ఉన్న భూమి ప్రధానంగా యాలాం అని పిలిచేవారు, పర్షియా అని పిలిచేవారు. సో రాజ్యాన్ని బట్టి కాలాన్ని బట్టి అవి వేరువేరు ప్రాంతాలుగా ఉండేవి. కానీ సైరస్ ది గ్రేట్ కాలంలో, కోరేషు కాలంలో పర్షియా సామ్రాజ్యం అతి గొప్ప సామ్రాజ్యంగా, పెద్ద సామ్రాజ్యంగా మారింది. ఇప్పుడు పూరీం ఫెస్టివల్లో మాట్లాడుతున్నటువంటి ఎస్తేరు గ్రంథంలో పర్షియన్ సామ్రాజ్యంలో అహర్వేరోషు రాజుగా ఉన్న కాలంలో హామాను అనేటువంటి ఒక అధికారి ఉండేవాడు. అతను రాజు తర్వాత రాజు లాంటి వాడు, అందరికన్నా ఎక్కువ పదవి పొందినవాడు, రాజకుమారులందరికంటే కూడా అర్హత పొందినవాడు, అధికారం పొందినవాడు. అతను అందరి చేత గౌరవించబడ్డాడు. కేవలం మొర్దెకై నమస్కరించలేదని చెప్పి మొర్దెకై మీద, యూదుల మీద పగ పెట్టుకొని, శత్రుత్వం పెట్టుకొని హామాను ఒక నిర్ణీతమైన రోజున యూదులందరినీ కూడా నాశనం చేయడానికి సామ్రాజ్యమంతా కూడా ఒక ఆజ్ఞ జారీ చేయమని రాజును ఒప్పిస్తాడు బలవంతంగా. సామ్రాజ్యమంతా యూదుల నాశనాన్ని తుడిచివేయాలి అని, యూదులందరినీ తుడిచివేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఈ అహంకారి అయిన హామాను తను ద్వేషించేటువంటి ఈ మొర్దెకైని చంపడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన చాలా పొడవైన ఒక ఉరికొయ్య, ఉరిశిక్ష విధించేటువంటి ఒక ఉరికొయ్యను సిద్ధం చేశాడు. అయితే ఇప్పుడు ఎస్తేరు ఎంటర్ అయింది. ఎస్తేరు ద్వారా తన ప్రజలను నాశనం చేయడానికి ప్రణాళిక వేసిన శత్రువు హామానే అని రాజుకు వెల్లడి చేస్తుంది. రాజు ఉన్న సత్యాలన్నీ గ్రహించి ఎస్తేరు మాటలు విని అతని మీద కోపంతో హామానును మొర్దెకై కోసం నిర్మించిన అదే ఉరికొయ్య మీద ఉరితీసి చంపించాడు. అలా దేవుని ప్రజల మీద చిత్రహింసలు చేసి హింసించి వాళ్ళని నిర్మూలించాలి అనుకునే ఈ హామాను అనేటువంటి వ్యక్తిని ఆ యూదులను రక్షించడానికి చంపబడ్డాడు. ఆ యూదుల సాక్ష్యం కొరకు చంపబడ్డాడు ఈ హామాను అనేటువంటి అధికారి. అతను మరణం తర్వాత యూదులు అతని యొక్క విముక్తి నుంచి బయటపడిన తర్వాత, రక్షించబడిన తర్వాత జరుపుకునేటువంటి పండుగ, దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ ఈ పూరీం ఫెస్టివల్, పూరీం పండుగ అంటారు. యూదులకు ఘనమైనటువంటి ఒక వేడుకగా ఈ పూరీం ఫెస్టివల్ ఉంటుంది. ఈసారి అలాంటి హామాను లాంటి ఒక నియంత పాలన అయినటువంటి ఖమేనీ కూడా ఇలా యూదుల చేత చంపబడ్డాడు. ఖమేనీ కూడా ఇజ్రాయేల్ యొక్క విధ్వంసం కోరుకునేటువంటి శక్తులకు నిరంతరము కూడా మద్దతించేవాడు, పోషించేవాడు, వారి ద్వారా అటాకులు చేపించేవాడు, కఠినంగా ఇజ్రాయేల్ను వ్యతిరేకించేవాడు. అలా వ్యతిరేకించేటువంటి భావజాలంతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. హామాను చంపబడింది కూడా యూదుల కోసం, యూదుల రక్షణార్థమై. అంతేకాకుండా యూదుల కొరకు సిద్ధం చేసిన ఉరికొయ్య మీద హామాను చంపబడ్డాడు. ఈ ఖమేనీ కూడా ఇజ్రాయేల్ మీద ఎలా అటాక్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని అధికారులతో సమావేశమై చర్చిస్తున్న సమయంలోనే అదే యూదుల దాడులకు, అదే రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఖమేనీ, అతని అధికారులందరూ కూడా చనిపోయారు. అలా యూదులను నియంత్రించాలి అనుకున్న అతనే యూదుల ద్వారా చంపబడ్డాడు. ఖమేనీని చంపింది ఎవరు? ఇజ్రాయేలా, అమెరికానా అని ఆలోచిస్తే ఇద్దరూ కలిసే చంపారు, ఒకేసారి అటాక్ చేశారు. ఇజ్రాయేల్ యూదులకు సాదృశ్యం అయితే అమెరికా క్రైస్తవులకు సాదృశ్యం. యూదుల మీద, క్రైస్తవుల మీద చేసిన దాడులకు వ్యతిరేకంగా దేవుడు శిక్షించిన విధానంగా అభివర్ణిస్తున్నారు దీన్ని. ఏ ఒక్క దేశం కూడా క్రెడిట్ తీసుకోలేదు. దేవుని ప్రజలకు, దేవుని నిబంధన ప్రజలకు వ్యతిరేకంగా ఒక గర్విష్ఠుడైన అధికారి తన సామ్రాజ్యంలో ఉన్న పవర్ను ఉపయోగించుకొని, ఆయుధంగా మార్చుకొని, ఎలా ఉపయోగించుకొని హామాను ఎలాగైతే చేశాడో అలాంటి ఎగ్జాంపులే ఖమేనీ కూడా ఇదే విధమైన నమూనాకు సరిపోతున్నాడు. ఇరాన్ శక్తిని యూదులకు వ్యతిరేక లక్ష్యంగా ఉపయోగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు జరుగుతున్న భీకరమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ విధ్వంసంలో, ఈ యుద్ధంలో ఖమేనీ చంపబడ్డాడు. ఈ ఖమేనీ చంపబడడం చేత వీరమరణం పొందాడని చెప్పి షియా వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇరాన్లో అతన్ని ఊరేగిస్తూ, అతన్ని కొనియాడుతూ, సో అతని గురించినటువంటి కార్యక్రమాల కింద 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అతని నియంత పాలనను, రాచరికాన్ని సహించలేనటువంటి వారు, అతన్ని వ్యతిరేకించే వాళ్ళు అదే ఇరాన్ దేశంలో అతని గురించి సంబరాలు చేసుకుంటున్నారు. అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు రెండూ కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రెండూ ఉన్నాయి. ఖమేనీ చంపడాన్ని బట్టి హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా అతని గురించి నిరసన వ్యక్తం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ యుద్ధంలో ఖమేనీ ఎలా అయితే చనిపోయాడో, ఎస్తేరు గ్రంథంలో హామాను చంపబడిన విధానం కూడా ఇలాంటి ఎగ్జాంపుల్కి ఒకటిగా చూపిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం గర్విష్ఠుల కుట్రలను వ్యతిరేకంగా తిప్పుతాడు దేవుడు. సో బైబిల్ ప్రకారం మనం 3 విషయాలు గుర్తుంచుకోవాలి. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా కాపాడతాడు, రక్షిస్తాడు. ఉరి నుంచి తప్పించబడిన మొర్దెకైలాగా మనల్ని తప్పిస్తాడు. ఇజ్రాయేలు వారిని అందరినీ కూడా రక్షిస్తాడు. ఇజ్రాయేలు సహిస్తుంది, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని యెషయా గ్రంథ ప్రవచనం చూస్తాం. యెరూషలేం కొరకు, శాంతి కొరకు ప్రార్థించమని కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వాక్యం చూస్తాం. ఇక రెండో విషయం, సత్యమే ఎప్పుడు గెలుస్తుంది, న్యాయమే ఎప్పుడు గెలుస్తుంది. ఖమేనీ తన సొంత కాంపౌండ్ మీద చంపబడ్డాడు. హామాను కూడా తన సొంత స్తంభం మీద, అతను తయారు చేసిన స్తంభం మీద వేలాడదీయబడి చంపబడ్డాడు. ఇజ్రాయేల్ మీద ఒత్తిడి తెచ్చి అటాకులు చేసి ఇజ్రాయేల్ను లేకుండా చేస్తామని యూదులను శత్రువులుగా భావించి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు లాంటి వాళ్ళు
అలానే చంపబడ్డారు. ఇక మూడవది, ఇక పర్షియా కథ ఇంకా పూర్తి కాలేదు, ఇక్కడతో అవ్వలేదు. దేవుడు ఎలాంటి గర్విష్ఠులకు, అహంకారులకు, దేవుని ప్రజలను హింసించే వారికి బుద్ధి చెప్తాడు కానీ ఇరాన్లో ఉన్న ప్రజలకు కాదు, ఇరాన్లో ఉన్న మిగతా వారికి కాదు. ఇరాన్ దేశాన్ని ఆశీర్వదించిన వచనాలు కూడా బైబిల్లో మనకు కనబడతాయి. అయితే హింస ఎప్పటికీ పెరుగుతున్నా కానీ ఎప్పటికీ కూడా ఇరాన్లో దేవుడు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అక్కడ పెరుగుతున్న భూగర్భ చర్చల విషయంలో, క్రైస్తవుల విషయంలో, వారి ప్రార్థనల విషయంలో దేవుడు ఇరాన్ని కూడా రక్షణ అందిస్తున్నాడు. ఇలా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి యుద్ధాలు, అటాకులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంతమంది చనిపోతున్నారో, ఏవేవో జరుగుతున్నాయి, ఎయిర్లైన్స్ ఆగిపోతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఆగిపోతున్నాయి, వాణిజ్యం ఆగిపోతుంది, ప్రపంచం స్తంభించిపోయే పరిస్థితుల్లోకి వెళ్తుంది. మరీ ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్, ఈ అబీ దుబాయ్ ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది తెలుగువారు, అనేక మంది భారతీయులు ఉన్నారు. అలాగే ఇరాన్లో ఉన్న ప్రజల గురించి, ముఖ్యంగా యెరూషలేంలో ఉన్న ప్రజల గురించి అటాక్లో ప్రాణ నష్టం జరగకుండా దేవుడు మనుషులను కాపాడులాగా ఖచ్చితంగా ప్రార్థన అయితే చేయండి. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఎయిర్పోర్ట్స్లో అనేక మంది చిక్కుకుపోయారు, చాలామంది ప్రతి చోట స్తంభించిపోయారు. ఇలాంటి వారు సురక్షితంగా రావాలి. యుద్ధం ఎటు వెళ్తుందో, ఎటువైపు పయనిస్తుందో, ఎలాంటి మార్పులు సంభవిస్తాయో మనకు తెలియదు కానీ నిర్గమకాండం 14 వాక్యం ప్రకారం దేవుడు మీకోసం పోరాడుతున్నారు, మీరు నిశ్శబ్దంగా ఉంటారు అని ఇజ్రాయేలు యూదులంతా కూడా వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు దీనిని బట్టి పూరీం ఫెస్టివల్ని మరింత అందంగా, మరింత ఆనందంగా చేసుకుంటున్నారు. యూదులకు సంరక్షణ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో మనకు తెలియదు. యుద్ధ వాతావరణాలు అనేకమైనవి రోజు మనం వింటున్నాం. విన్నదానికంటే మరీ ఎక్కువగా మరొక రోజు వింటున్నాం. ఇలాంటి యుద్ధ వాతావరణాలు, ప్రళయాలు, సంభవాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి. వాటిని బట్టి మనం సిద్ధపడాలి. సో ఇది ఈ విషయం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వాక్యంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీను, అలాగే అనేక దేశాల్లో చిక్కుకొని ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు తోడై ఉండి వారిని కాపాడునుగాక. ఆమేన్.